అరెస్టులకు భయపడలేదు, పీడీ యాక్ట్లకు వణకలేదు. గుట్టుగా గుట్కా దందా చేసేస్తున్నారు అక్రమార్కులు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గుట్కా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. అడవులకు నిలయమైన జిల్లా గుట్కా స్థావరంగా మారిపోయింది. ఇతర రాష్ట్రాల నుంచి గుట్కా దిగుమతి చేసుకుని తెలంగాణ అంతటా రవాణా చేస్తున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో గుట్కా రవాణా జోరుగా సాగుతోంది. పక్కనే ఉన్న మహారాష్ట్రతో పాటు హైదరాబాద్ నుంచి లారీల్లో గుట్కా ప్యాకెట్లు తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి వేర్వేరు మార్గాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ల ద్వారా కాగజ్ నగర్కు వస్తోంది సరుకు. ఇక్కడి నుంచి బెల్లంపల్లి, మంచిర్యాల, కరీంనగర్ జిల్లా కేంద్రాలకు బస్సుల్లో పంపిస్తున్నారు వ్యాపారులు. ఇటీవల మంచిర్యాల పోలీసులు ఆర్టీసీ బస్సులను తనిఖీ చేయగా గుట్కా పట్టుబడింది. ఆ సరుకంతా కాగజ్ నగర్ కు చెందిన బడా వ్యాపారిదేనని గుర్తించారు. గత 2 నెలల్లో 6 సార్లు గుట్కా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారంటే గుట్టు చప్పుడు కాకుండా ఎంత సరుకు తరలించారో అర్థం చేసుకోవచ్చు. కాగజ్ నగర్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో 4-5 అక్రమార్కులు ఈ దందాను సాగిస్తున్నారని సమాచారం. గుట్కా రవాణా గురించి అధికారులకు, పోలీసులకు తెలిసినా పట్టించుకోవట్లేదన్న ఆరోపణలున్నాయి. ఓవైపు ప్రభుత్వం గుట్కా, మట్కాపై సీరియస్ గా ఉంటే కింది స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు సీరియస్ అయినప్పుడు, తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినప్పుడు ఉరుకులు పరుగులు పెట్టి గుట్కా రవాణాను అడ్డుకుంటున్నారు. ఆ తర్వాత అంతా మామూలే. ప్రభుత్వ సిబ్బందే దాడుల గురించి గుట్కా వ్యాపారులకు ముందే సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కానా రూరల్ మరియు పట్టణ ఏరియాలతో సహా ఏకకాలంలో కానా టౌన్లో ఉన్నటువంటి కిరాణా షాపులని రేడ్ చేయడం జరిగింది. ప్రదీప్ కుమార్ అనే అతని కిరాణంలో దాదాపు 90,000 విలువ గల అంబర్ టొబాకో ప్యాకెట్స్ దొరకడం జరిగింది. ఇదంపై కేసు నమోదు చేస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోట్లల్లో గుట్కా బిజినెస్ జరుగుతోందని సమాచారం. కొంతమంది ఓ మాఫియాగా మారి గుట్కా వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా సాగిస్తున్నారు. కోట్లలో బిజినెస్ జరుగుతుండటంతో గుట్కా వ్యాపారం అధికారులకు బంగారు బాతులా మారిందన్న విమర్శలున్నాయి. ఎప్పుడు రైడ్స్ చేసి పట్టుకున్నా లక్షల్లో సరుకు దొరుకుతోంది. ఒక్క కాగజ్ నగర్లోనే 3 రోజుల్లో 10 లక్షల రూపాయల సరుకు స్వాధీనం చేసుకున్నారంటే దొరకకుండా ఎన్ని కోట్ల రూపాయల గుట్కా చేతులు మారిందో అర్థం చేసుకోవచ్చు. గుట్కా వ్యాపారుల వెనుక కొందరు నాయకుల హస్తం ఉందన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. గుట్కా వ్యాపారం చేస్తే పీడీ యాక్టులు పెడతామని చాలా రోజులుగా హెచ్చరిస్తున్నారు పోలీసులు.